సాయంత్రం ఆఫీస్ నుండి వస్తుండగా ఒక చిన్న పిల్లాడు నా దగ్గరకు వచ్చి చాలా ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా ఇప్పించగలరా అని అడిగాడు. ఎందుకో బాధగా అనిపించింది. పక్కనే ఉన్న టిఫిన్ షాప్కి తీసుకెళ్లి టిఫిన్ పెట్టించాను. తర్వాతి రోజు ఇంకో పిల్లాడు మళ్ళీ అదే చోట ఆకలిగా ఉంది అని అడిగాడు. వాడిని కూడా టిఫిన్ షాప్కి తీసుకెళ్లి టిఫిన్ పెట్టించాను. మూడో రోజు ఒక చిన్న పాప వచ్చింది. ఆకలిగా ఉంది, ఏమైనా ఇప్పించగలరా అని అడిగింది. నాకు ఒక్క నిమిషం ఏమీ అర్థం కాలేదు. తనని టిఫిన్ షాప్కి తీసుకెళ్లి కూర్చోబెట్టి ఆర్డర్ చెప్పి తన గురించి అడగడం మొదలుపెట్టాను. తన పేరు తప్ప ఇంకేమీ చెప్పలేదు. సర్లే తిన్నాక అడుగుదాం అని ఆగాను. ఇంతలో నాకేదో ఫోన్ వచ్చిందని ఫోన్ మాట్లాడుతుండగా తను ఎప్పుడు వెళ్ళిపోయింది. ఇంతలో ఆ హోటల్లో పనిచేసే ఒక పెద్దాయన వచ్చి, బాబూ, ఆ పిల్లలు చాలామంది ఉంటారు. వాళ్ళు ఎవరైనా కొంచెం మంచివాళ్లు, అమాయకులు దొరికితే వాళ్ళని ఒక పట్టుపట్టి ఆడిస్తారు. వాళ్లతో జాగ్రత్త బాబూ అని చెప్పాడు. మన మంచితనాన్ని మన చుట్టూ పక్కల వాళ్ళు వాళ్ళకి అనుకూలంగా వాడుకుంటారు. ఈ రోజుల్లో ఎవరికైనా హెల్ప్ చెయ్యాలన్నా ఆలోచించాల్సి వస్తుంది.